మనుషుల సెంటిమెంటే ఇవాళ వీళ్ళ పెట్టుబడి. మనకి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే గొడ్రాలు అని పిలుస్తారు. అమ్మాయి తప్పైనా అమ్మాయిదే, అబ్బాయి తప్పైనా అమ్మాయిదే. అయితే ఇవాళ రోజుల్లో కొంతమంది అబ్బాయి తప్పైనప్పుడు అబ్బాయిని కూడా అవమానిస్తున్నటువంటి రోజులు సాగుతున్నాయి. ఇలాంటి అవమానం సమాజంలో ఎదుర్కోకూడదండి. అంటే చివరికి అమ్మాయిని ఫంక్షన్లకు పిలవరు, శుభకార్యాలకు పిలవరు. అమ్మాయి ఏ తప్పు చేయలే, శారీరకమైనటువంటి రుగ్మత, కానీ ఫంక్షన్లకు పిలవరు, బారశాల లాంటిది పిలవరు. వేరే పిల్లల్ని ఎవరినైనా దగ్గరికి తీసుకుంటే ఈమె చేయబడితే ఇదైపోతుంది అంటూ అవమానిస్తారు. ఇది సమాజంలో ఉన్న ఒక రుగ్మత. ఈ రుగ్మత కారణంగానే ఎలాగైనా బిడ్డలు కనాలి, తన భర్తకి ఆ అవకాశం లేకపోతే వేరే వాళ్ళ ద్వారానైనా కనాలి అన్నటువంటి మహిళల యొక్క ఆలోచనే ఇప్పుడు ఈ సృష్టి లాంటి వాటికి పెట్టుబడి. వేరే ఇక్కడ బిడ్డని కన్న తర్వాత తన బిడ్డ అంతే తప్పించి ఈ నీ భర్తకి నీ భార్యకేనని ఎవడు అడగడు కదా, అడిగితే చెప్పుచ్చు కొడతారు. కాబట్టి సహజంగా బిడ్డని కంటే చాలు, మన కడుపులో బిడ్డ పెరగాల, బిడ్డని కనాలి అంతే. ఎవరి వీర్యంతో, ఎవరి అండంతో, ఎవరి పిండంతో ఇవన్నీ సంబంధం లేదు, ఎవరిది పిండం ఇట్లాంటివన్నీ కూడా. ఈ ఒక్కటే ఇప్పుడు వీళ్ళ పెట్టుబడి. అందుకోసం 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల ఆస్తులు మొత్తం నాశనం చేసుకున్న వాళ్ళని చాలామందిని చూసా. శుభ్రంగా డబ్బులు నలుగురిని దత్తత తీసుకోవచ్చు, కానీ ఫీల్ రాదు, నా బిడ్డ అనే ఫీల్ రాదు. ఇది ఒక సమస్య. సమాజం ఆ రూట్లోనే చూస్తుంది అనే ఒక భయం. అందుకనినే ఈ సమస్య పెరిగి పెద్దదవుతోంది. చివరికి ఇప్పుడు ఏ దశకి వెళ్ళిందంటే, మనకి బిడ్డలు కనకపోతే ఈ మధ్యన కొత్త సర్వీసెస్ కూడా స్టార్ట్ అయినాయి అన్నమాట. బిడ్డని ఈ సృష్టిలు ఇట్లాంటివే కాకుండా మీకు ఒక మంచి హెల్దీ పర్సన్తో రిలేషన్ కలుపుతాం, వాళ్ళతో మీరు వారం రోజులు గడిపోద్దురు, కానీ ఆ తర్వాత మీకు గ్యారంటీ కాన్పు మీకు అదే మీరు ముందు ఇవి మాకు టెస్ట్ రిపోర్ట్స్ ఇవ్వాలా, మీకైతే శారీరకంగా ఎట్లాంటి ప్రాబ్లం లేదని చెప్పి అప్పుడు మంచి అబ్బాయితో కలుపుతాం. వాళ్ళకి ఆ తర్వాత రహస్యంగా ఉంటారు. మీ ఇద్దరు ఒక వారం 10 రోజుల పాటు ఎంజాయ్ చేసి వస్తారు. అప్పుడు స్వేచ్ఛగా మీరు చేసుకునేట్టు సెక్స్ వల్ల మీకు పిల్లలు పుడతారు, ఆ తర్వాత మీ జోలికి రారు అని చెప్పి లింక్స్ కలిపే సంస్థలు కూడా తయారైనాయి ఇప్పుడు. అలాంటి అబ్బాయిల్ని ఎంపిక చేసి, అంటే అమ్మాయి నాకు ఇట్లాంటి అబ్బాయి కావాలంటే ఈ అబ్బాయితో మాట్లాడే సంస్థలు కూడా పుట్టుకొచ్చినాయి ఇప్పుడు. కాకపోతే అది హై రిచ్ ఫ్యామిలీస్ దగ్గర నడుస్తుంది. ఇవేమో లో ఇష్యూస్, ఇవి బయటకు వస్తున్నాయి, అవి బయటికి రావట్లేదు. మాకు బిడ్డ కనాలి అన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచనే వీళ్ళ యొక్క పెట్టుబడి.